గారు ఐశ్వర్య వచ్చింది అన్నారు, మరి నాని గారు ఏం చెప్తారో మన సినిమా చూస్తేనే కానీ తెలుస్తుంది ఈ మజ్నులకి. సో యాక్చువల్లీ ఈ స్టోరీ ఫస్ట్ విన్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? అంటే మీరు ప్రతిదీ ఒక డిఫరెంట్ వే ఆఫ్ స్టోరీలతో వస్తూ ఉంటారు. సో ఈ స్టోరీ మీకు అంతగా నచ్చిన పాయింట్ ఏంటి? నిజం చెప్పాలంటే డిఫరెంట్గా వద్దామని లేదంటే డిఫరెంట్ చేద్దామని ప్రయత్నం ఎప్పుడూ లేదు. అంటే ఇప్పుడు నేను కొత్తగా చేయాలి సినిమా లేదంటే డిఫరెంట్గా చేయాలని వాంటెడ్ ప్రెషర్ లేదు. నేను ఏ సినిమాలు చేస్తానంటే విన్నప్పుడు నాకు నచ్చినాయి, డిఫరెంట్గా ఉన్నాయి కదా అని ఓకే చేయను. డిఫరెంట్గా ఉండే కథలు చాలా చెప్తుంటారు, చాలా డిఫరెంట్గా ఉన్న కథలు చెప్తుంటారు. అది నేను వినేటప్పుడు నేను ఎంజాయ్ చేయలేకపోతే రేపు సినిమా చూసి ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేయరు. నేను ఆడియన్నే కదా, నేను ప్రేక్షకుడినే, అంతే కేవలం ప్రేక్షకుడిగా వింటాను. అండ్ ఏంటంటే ఒకటి ఏంటంటే ఇంతకు ముందు చేసిన సినిమాని మళ్ళీ చేయడంలో నాకు ఇంట్రెస్ట్ లేదు. ఒక ఎక్సైట్మెంట్ ఏముంది ఇప్పుడు మనం ఇప్పుడు ఏదైనా ఒక ఫిల్మ్కి నిన్న ఒక సినిమా చూసాను అనుకోండి, ఇవాళ ఇంకో సినిమా చూడాలనిపిస్తుంది, అంతే కదా. సో నిన్న చూసిన సినిమానే మళ్ళీ నేను ఎందుకు చూపించాలంటే ఇప్పుడు ఒక భలే భలే మగాడు హిట్ అయిందని ఇమీడియట్గా భలే భలే చేస్తే దానికి అర్థం లేదు. కృష్ణగాడు హిట్ అయిందని చెప్పి ఇమీడియట్గా కృష్ణగాడు చేస్తాను. జెంటిల్మెన్ హిట్ అయింది కదా ఇంకో థ్రిల్లర్ చేశాను అనుకోండి, రిపిటేటివ్ అయిపోతాను. సో అది నాకు డెఫినెట్గా ఆడియన్స్కి ఇంట్రెస్ట్ ఉండదు, ఆ విషయంలో ముందు చేయడానికి నాకు ఇంట్రెస్ట్ ఉండదు. సో కథ విన్నప్పుడల్లా నేను ఒక ప్రేక్షకుడిగా ఇది నేను థియేటర్లో చూసి ఎంజాయ్ చేస్తానా అని ఆలోచిస్తాను, అంతే. సో నేను ఎంజాయ్ చేస్తానంటే ప్రేక్షకులు కూడా ఎంజాయ్ చేస్తానని నా నమ్మకం. ఎందుకంటే నేను ప్రేక్షకుడినేగా. నేను ఆడియన్స్ కోసం లెక్కలేసుకోవడం మొదలెట్టాను అనుకోండి, ఏం చూస్తున్నారు ఈ రోజుల్లో ప్రేక్షకులు, ఎలా తీయాలి సినిమాలు, ఆ లెక్కలు వేసుకుంటే మనం ఎప్పటికీ కూడా ప్రేక్షకులకు నచ్చే సినిమా తీయలేం. ముందు మన మనసుకు నచ్చింది చేస్తే ఆటోమేటిక్గా అందరికీ నచ్చుతుందని నాకు నమ్మకం. సో మీరు స్టోరీ విన్నప్పుడు మీరు ఓన్ డెసిషన్ తీసుకుంటారు లేదా ఎవరన్నా? అస్సలు వన్ స్టాప్ షాప్ అనమాట, ఇంకొక లెవెల్ లేదు. కథ వినేది నేనే, డెసిషన్ తీసుకునేది నేనే, అన్నీ నేనే. చాలా సినిమాలు మేము విన్నదంటే ఆ సినిమా రిలీజ్ అయ్యి హిట్ అయ్యి సూపర్ హిట్ అయిన తర్వాత ఆ క్యారెక్టర్ నాని తప్ప ఇంకెవరు చేయలేరు, నాని తప్ప ఇంకెవరిని ఊహించుకోలేము. మీ ప్రతి సినిమాకి ఆల్మోస్ట్ ఇలాంటి కాంప్లిమెంట్స్ వస్తాయి. సో ఇంకెవరు ఇంకా ఆ క్యారెక్టర్ అది నాని కాబట్టి నిలబెట్టాడు, అంత అద్భుతం అయింది అని. అది ఏమో మరి అదృష్టం. ఆ మాట అంటున్నారంటే అంటే ఎక్స్ట్రా కష్టపడేది ఏం లేదు, నేను నమ్మిందే చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. బట్ ఎక్కడో తెలియకుండా నేను పెరిగిన వాతావరణం, నేను మాట్లాడే మాట, మరి ఆ తీరో ఏదో తెలియకుండా ప్రేక్షకులకు నచ్చింది. నచ్చడం అంటే చాలాసార్లు నేను ఎక్కడికి వెళ్ళినా సరే మన నాని అంటే అన్న ఒక ఫీలింగ్ నాకు కనపడుతుంది వాళ్ళు మాట్లాడే మాటలో కానీ వాళ్ళు చెప్పేవి. అంటే ఇప్పుడు నువ్వు బాగా చేసావు అంటాం వేరు, సినిమా చూసామా చాలా బాగా చేసావు అంటాం నువ్వు, అండ్ అది కాకుండా అసలు నువ్వు ఆ సీన్లో అయితే ఆ మాట్లాడిన విధానంగానే అని పర్టికులర్గా డీటెయిల్డ్గా చెప్తుంటారు కదా, మనకు తెలిసిపోతుంటుంది ఏదో అదేంటో నాకు తెలియదు కానీ మనలో ఏదో వీళ్ళకి అందరికి నచ్చేసిందని, అంటే మన అనుకుంటున్నారు, మనని ఓన్ చేసుకుంటున్నారని. మామూలుగా ఒట్టి యాక్టింగ్ లేదంటే పర్ఫార్మెన్స్ వరకు అయితే ఆ క్రెడిట్ నేను తీసుకోవచ్చు, కానీ ఇలా ఇంతమంది మన ఓన్ చేసుకుంటున్నారంటే ఆ క్రెడిట్ నాది కాదు, ఏదో అదృష్టం అంతే. ఏదో దేవుడు సెట్ అయింది, మన మాట తీరు అన్నీ ప్రేక్షకులు నచ్చింది అంటే అది జాగ్రత్తగా కాపాడుకోగలిగితే చాలని ఒక అభిప్రాయం. సో పర్టికులర్ బాహుబలి మీరు అసిస్టెంట్ డైరెక్టర్ ఇచ్చిన వాళ్ళని వింటున్నాం. సో ఏంటి ఆ సర్ప్రైజ్ మాకు? ఏంటా సర్ప్రైజ్ మాకు అంటే అది నేను సర్ప్రైజ్ చెప్తే ఇంకా సర్ప్రైజ్ కాదు మీకు అది. సో ఆబ్వియస్లీ సర్ప్రైజ్గానే ఉంచాలి. అవును, అసిస్టెంట్ డైరెక్టర్ని బాహుబలికి, అదేంటి ఎందుకు ఎలా అన్నది మీరు ఇంకా సినిమాలో చూడాలి.